జీవుడుగా నేను చచ్చేవాడిని కాదు అని చూసాం. అయితే వాడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. అట్లా ఎందుకు పుడతాడు అది మనకు తెలుసు. మళ్ళీ వస్తాడు. అమీబా నుంచి ఇప్పటిదాకా ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం మనం. అట్లా ఎందుకు వస్తున్నాడు అంటే మరి చచ్చేవాడు కాదు కదా, దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత చావకుండా అట్టగే వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ పుట్టడం దేనికి అని అంటే దేహం ఉన్ననాళ్ళు వాడు చావకుండా ఉండేటటువంటి మనం చెప్పేటువంటి బుద్ధిని అనుసరించి, బుద్ధి ఏమో అభౌతికం, భౌతికం కాదు, కంటి కనిపించేది కాదు, గ్రహించేది, గ్రహింపబడేది. ఆ తర్వాత దేహమేమో స్థూలం కనిపిస్తుంది, అదేమో అస్థూలం అభౌతికం, ఇది భౌతికం దేహం. కనుక ఇక్కడ దేహంలో ఉండి మనం తిరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆడించేది బుద్ధి, ఆడేది దేహం. బుద్ధి దేహం నడుస్తూ ఉంటే ఈ నడక ఒక తీరు, భౌతికమైనటువంటి తీరు. బుద్ధి కూడా నడుస్తుంది, అది ఒక చోటు నుంచి ఇంకోటి చోటు కూడా నడవదు. నడవకుండా ఉండాలంటే ఎట్లా ఉంటుందో అట్లా. ఇది మనకు మోటార్ కారులో బాగా కనిపిస్తూ ఉంటుంది. లోపల పిస్టన్ అక్కడికి ఇట్టిట కొట్టుకుంటుంది అంతే. అది ఎనర్జీ జనరేట్ చేస్తుంది, అంటే శక్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చినందువల్ల అది పోయి కమ్యూనికేట్ పోయి దాన్ని మనం మెకానిజమ్స్ పెట్టేటప్పటికి కారు పరిగెత్తుంది. కారు తిరగటం వేరు, పిస్టన్ తిరగటం ఆడటం వేరు. తేడా ఎట్లా ఉంటుందో అది ఒక పోలిక. అట్లాగే బుద్ధి తన స్థానంలో, బుద్ధి అంటేనే ఉనికిని తెచ్చిపెట్టుకోవటం. బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవటం. దేనికి? బయట పని చేసేటప్పుడు దానికి ఉనికి ఆధారం కనుక ఉనికిని తెచ్చిపెట్టుకోవడం. ఉనికిని తెచ్చిపెట్టుకొని బయట దీంతో నడిపిస్తున్నాం. అంటే ఉనికి ఆధారంగా బయట తిరుగుతున్నాం. అందుకని తిరిగేటప్పుడు నేనున్నా అని తెలుస్తుంది ఒకటి, తిరుగుతున్నా తెలుస్తుంది రెండో ఒకటి అన్నమాట. ఇప్పుడు ఈ బుద్ధిని దేహం కోసమే వాడుకుంటాం అనుకోండి. దేహం కోసమే వాడుకుంటున్నప్పుడు బుద్ధిని బయట పనుల కోసమనే మనం వాడుకుంటున్నాం. కానీ ఆ బుద్ధిని ఎట్లా శుద్ధి చేసుకోవటం, అది ఎవరు అన్నటువంటిది మనం చేయటం లేదు. ఇప్పుడు బుద్ధియే జీవుడు, చావకుండా వెళ్ళిపోయేది, దేహం చచ్చేది. బుద్ధిని మరచిపోయి దాన్ని దృష్టి పెట్టకుండా బయటగా తిరుగుతున్నాం అనుకోండి. తిరుగుతుంటే ఏమవుతుంది? బుద్ధి నిర్లక్ష్యం అయిపోయి నిర్లక్ష్యంగా చేయబడినటువంటి బుద్ధితో మళ్ళీ వెళతాడు. వెళితే ఏమవుతాడు? నిర్లక్ష్య బుద్ధి బయటికి వెళ్ళిపోతుంది. కనుక ఏం చేయాలి? మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకోవాలిగా. కనుక మళ్ళీ జన్మ ఎత్తాల్సింది, మళ్ళీ పుట్టాల్సింది. కనుక మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవటం అనేటటువంటి బుద్ధి చేస్తుంది. అంటే జన్మను ఎత్తడం, ప్రకాశం కావటం అది బుద్ధి చేస్తుంది. పుట్టేది దేహం, చచ్చేది దేహం, వచ్చేది బుద్ధి, పోయేది బుద్ధి. ఆ వచ్చిపోయే బుద్ధియే జీవుడు. ఆ జీవుడు చావటం లేదు, కానీ వాడు అమృత స్వరూపుడు అంటుంది. అంటే మరణం లేనివాడు అంటాడు. చావు వేరు, మరణం వేరు. చావు అంటే చచ్చిపోవటం, బుగ్గి అయిపోతుంది దేహం. మరణం అంటే ప్రాణత్యాగి, ప్రాణమును విడిచేవాడు కాడు. నేను అనేది ఒక గొప్ప తేజస్సు లోపల ఉన్నది. దాన్ని మనం దేవుడు అంటాం, పరమాత్మ అని. ఎంత గొప్ప పేరు చెప్తే, ఎంత గొప్ప భావం చెప్తే అది నేను. ఆ నేను ఎప్పుడు చచ్చేది కాదు. అది దాన్ని శుద్ధంగా అట్లాగే దేహం నుంచి విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు అది మళ్ళీ రాదు. మళ్ళీ రాకుండా చేసుకున్నటువంటి స్థితిలో అది అమృత స్వరూపం. మామూలుగా అయితే ఇది చచ్చేది కాదు అనే జీవస్వరూపం నుంచి అమృత స్వరూపంగా పూర్తిగా శుద్ధంగా చేసుకోవటం. మనము మాటికి ఎందుకు పుడుతున్నాం, జన్మలు ఎందుకు ఎత్తుతున్నాం అంటే శుద్ధంగా చేసుకోవటం. అది నిర్లక్ష్యం చేస్తే అవుతుంది. అది నిర్లక్ష్యం చేయబడినట్టుకపోతే మళ్ళీ వస్తుంది. కానీ లక్ష్యం పెట్టి దాన్ని ఎప్పుడు చేసామో దేహాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ రావక్కర్లేదు. అర్థమైంది కదా?